ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలుకు తుది కసరత్తు చేస్తుంది. పీఎం కిసాన్తో పాటుగా ఈ పథకం తొలి విడత నిధులు జమ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అర్హులైన జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. అర్హత ఉండి జాబితాలో పేరు లేని రైతుల కోసం ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈ నెల 18న పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులు సమస్య పరిష్కార మార్గాలను అధికారులు నిర్దేశించారు. అన్నదాత సుఖీభవ అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులకు మరో అవకాశం కల్పించారు. లిస్టులో పేర్లు లేని రైతుల కారణాలు తెలుసుకుని సరైన పత్రాలు ఇవ్వడం ద్వారా వాటిని పరిశీలించి తిరిగి అవకాశం కల్పిస్తారు. రైతుల జాబితాలను స్థానిక సచివాలయంతో పాటుగా వాట్సాప్ ద్వారా తనిఖీ చేయాలని ఏర్పాట్లు చేశారు. భూ యాజమాన్యాలతో పాటుగా కౌలు రైతులకు ప్రత్యేక గ్రీవెన్స్ విధానం ద్వారా వారికి అర్హత కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. భూమి లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు కౌలు గుర్తింపు కార్డులు పొందాలి. ఖరీఫ్లో ఈ పంటలో వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా అర్హత పరిశీలించి ఈ పథకం కింద సాయం అందిస్తారు. డి పట్టాదారులు, ఈనం, అసైడ్ భూములు సాగు చేసే వారికి ఈ పథకానికి అర్హులు. దేవాదాయ భూముల్లో సాగు చేసే వారికి కౌలు రైతుల కింద గుర్తించి సాయం అందిస్తారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఒకే కుటుంబం నుంచి విడిపోయి వేరువేరుగా ఉంటే కుటుంబ సర్వేలు సచివాలయంలో వేరు చేయించుకోవాలి. రైతు సేవా కేంద్రంలో గ్రీవెన్స్ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్లాండ్లో రైతు ఆధార్ నెంబరు తప్పుగా అనుసంధానం చేసి ఉంటే సంబంధిత సిబ్బందిని సంప్రదించి సరైన నెంబర్ను అనుసంధానం చేయాలి. వెబ్లాండ్లో ఆధార్తో జతకాంది గుర్తించిన చనిపోయిన వారి భూమి మ్యూటేషన్ జరగకపోయినా వెబ్లాండ్కు సంబంధిత కారణాలు వీఆర్ఓ ద్వారా సరిచేసుకోవాలి. రైతు సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు.